పద్యాలు అవన్నీ అనంతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపాలు. అక్షరాలను నేర్చి కూర్చడంలో పోతన మహాకవి ఆయన మహానుభావుడు పుణ్యాత్ముడు భాగవతం రాశారు. పలికెడిది భాగవతమట, పలికించేటివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగుట పలికెద వేరుండుగాక పలుకొక నేల. భాగవతం చెప్పమని చెప్పింది శ్రీరామచంద్రుడు. కనుక ఎప్పుడైతే ఈ తల్లి లక్ష్మీదేవి శ్రీరామచంద్రుడు ఆయన చేతిలో ఉండిపోయింది, ఆ మహానుభావుడు ఏమిటంటే తల్లి వెనకాల ఎలా ఉంది, మన భార్య ఎలా వస్తూ ఉంది, అది పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ తల్లి బాధపడుతుంది. ఎందుకు? నేను అర్ధాంగిని, అర్ధాంగి అంటే ప్రతిదానికి అర్థం చెప్పుకుంటూ ఉండాలి. అర్థమైందా అనుకుంటూ ఉండాలి భర్త. ఆయన చేసే పనులన్నీ నీకు అర్థమవుతుందా అన్నాను. అలా అనటం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఇంట్లో వైకుంఠంలో ఆ మూల సౌధంలో ఆయన ఏకాంత మందిరంలో సరసల్లాపాలతో ఉన్నప్పుడు అర్థమైందా అని ఆయన అడిగితే బాగా అర్థమైంది, మీకు అర్థమైందా నా భాష అని అంటుంది. ఏమర్థం కావాలి? స్త్రీ యొక్క ఆశలు కోరికలు ఏముంటుందో పురుషుడు అర్థం చేసుకోవాలి. పురుషుడు ఏం కోరుకుంటాడో స్త్రీ అర్థం చేసుకోవాలి. ఈ ఒకరికొకరు అర్థవంతమైన జీవితం గడిపితేనే అది పరమార్థం అవుతుంది. ఇద్దరు అర్థవంతమైన జీవితంలో ఎప్పుడు ఆనందిస్తారో అదే పరమానందం. ఇది చాలామందికి తెలియదు. ఎందుకు? భార్యను అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. భార్య లోపల ఏముందో అర్థం చేసుకుని చాలామందికి అర్థం కాదు. ఏమంటారు ఒకసారిగా, స్త్రీల యొక్క మనసు చాలా విశాలమైంది, చాలా లోతైంది, దాంట్లో చాలామంది అడుగుకెళ్తే కానీ మనకేం తెలియదు అంటారు వాళ్ళు. ఈ లోతైంది, ఈ విశాలమైంది. పెళ్లి చేసుకున్నప్పుడు నీతో జీవిస్తూ ఉంది, ఆ మనోభావాన్ని గ్రహించలేకపోతే అప్పుడు భర్త యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. అలా కాకుండా నిత్యం భార్యను సుఖపెట్టాలి, ఎందుకు మనకు అన్ని చేసి పెడుతుంది భార్య అని భర్త అనుకున్నప్పుడు ఆమె అర్థమవుతుంది. లేకపోతే అర్థమే అవుతుంది, అంటే సగమే అవుతుంది, సగం లేదు. అదేవిధంగా భార్య కూడా భర్తకు ఏది అవసరము, ముఖ్యంగా ఏది ఆహార విహారాల్లో కానీ అనేక అవసరాలు కానీ భర్త యొక్క బయట కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఏ స్థితిలో ఎలా ఈయన్ని మనం గౌరవించాలి, మర్యాదపరచాలి, అతని మన్ననలు పొందాలి అనే విధంగా భార్య ఉండాలి. ఎలా ఉండాలి? ఏమండి, మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఆ కార్యం మీకు శుభం అవుతుంది అని అన్నప్పుడు అడగకూడదు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు. అడిగితే నేను పోయేటప్పుడు ఎక్కడి అపశకునం. ఇది మనకు పెద్ద సెంటిమెంట్ అంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు. అడిగితే ఆ పని చెడిపోతుంది అనుకుంటాను. భార్యకి అడిగినప్పుడు తప్పే ఉంది, ఎక్కడికి వెళ్తున్నావు అని తప్పలేదు కదా. ఎక్కడికి వెళ్తున్నావు అని అనడంలో అది భార్యకి చెప్తే ఆమె సలహా ఇస్తుందో పలానా కార్యం మీద పోతున్నానని. ఇది కొంతమందిలో ఒక మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం. ఏమది? పోయేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడిగితే నేను ఏం పనిగా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అపశకునం అనేసి కసురుకునే వాళ్ళు విసుక్కునే ఉంటారు. అలా కాకుండా ముందుగానే నీవేం చేయాలి? భార్యకు తెలియజేయాలి. ఎందుకు? నీ బాగోగులు చూసేది నీ భార్య, నీ యొక్క కష్టాలు సుఖాలు భరించేది భార్య, ఆమె నీతో పంచుకునేది అన్నీ కూడా భార్యని. అప్పుడేం చేయాలి? నువ్వు పోయేటప్పుడే ఇదిగో సావిత్రి, నేను అలా పలానా చోటికి వెళ్తున్నాను, పలానా కార్యంగా ఉంది, కనుక ఆలస్యం అయితే అవ్వచ్చు, జాగ్రత్త, నువ్వు ఫోన్ చేసుకోవాలంటే పడుకునేటైతే ఆలస్యం అయితే అని అన్నాను అనుకో. అప్పుడు ఏమనుకుంటుంది? అబ్బా, నా భర్త నాకు చెప్పాడు ఎక్కడికి పోతున్నాడు, ఆనందంగా అది ఇప్పుడు అనుకుంటుంది. నువ్వు ఎక్కడికన్నా పోతున్నావు, ఒక దగ్గరికి పోతే ఇంకొక దగ్గరికి పోనే కూడా చెప్పు. కానీ ఆ పిచ్చి తల్లి ఏమనుకుంటుంది? మన భర్త నిజమే చెప్పాడు అనుకుంటుంది. కొంతమంది భర్తలు ఇలా మోసం చేస్తారు. నేను అలా వెళ్తున్నాను, అక్కడ ముఖ్యమైన స్నేహితుడు రమ్మన్నాడు అని అంటాడు. స్నేహితుడు మధ్యలో స్నేహితురాలు అనేది అక్కడ ఉండిపోతుంది లోపల. అంటే వేరే స్త్రీ కోసం పోతున్నట్లు అనుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ కూడా సంసారాల్లో అరమరికలు లేకుండా జీవించడం అనేది అర్థవంతమైన జీవితం. ఇప్పుడు ఈ తల్లి అదే అనుకుంటుంది. ప్రతిదీ నాకు చెప్పి చేసేవాడు, అవతారం ఎత్తేటప్పుడంతా కూడా ఇదిగో నేను కృష్ణ అవతారం ఎత్తున్నా, రామ అవతారం ఎత్తున్నాను, కనుక నీవు ఈ కార్యక్రమాలను చేయాల్సి ఉంటుంది అని ముందుగానే హెచ్చరించేస్తారు భార్యకు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదే. ఇప్పుడేమి వెనకాల పోతూ ఉంది. వెనకాల మామూలుగా పోతుంటే పర్వాలేదు, చీరలాక్కోబోతున్నా.
చీరలేకపోతే రేపు ఏమవుతుంది ఆ అవస్థలని చూసాం మనం. ఇప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ కొత్తగా ఆమె స్త్రీ ప్రకృతి. ప్రకృతి స్వరూపమే మాతృమూర్తి. మనకు అన్ని ఆహారాలను అందించేది తల్లి. ఈ తల్లి ఆహారం మొదట మనకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆమె యొక్క పాలు తాగడం మొదలుపెట్టేటప్పటి నుంచి మనకు ఆహారం లభిస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు ఆహారం అందిస్తుంది ఆమె పెద్ద పేగు ద్వారా. అది పేగుబంధము. ఆ పేగుబంధం తర్వాత శరీరంతో ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి పసిపాపలు ఆమె చనుబాలు తాగడం. ఇది స్త్రీలైనా మగవారైనా బిడ్డలుగా తల్లిపాలు తాగితేనే వీళ్ళకి ఆరోగ్యకరం. తల్లి ఏం చేస్తుంది? ఎంతో ప్రేమతో ఆప్యాయత ఆ బిడ్డకి ఆమె ఆ పాలు ఇస్తుంటే ఆ ఆనందం, పరమానందం. ఆ బిడ్డ ఆ పాలను అలా పోలుతూ ఉంటే, చిక్కుతూ ఉంటే ఎట్లా ఎంతంటే తాగుతున్నట్టు మధుర అమృతాన్ని తాగినట్లుగా బిడ్డ తాగుతుంటే ఈమె అబ్బా నా బిడ్డకు నేను నా శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని పంచుతున్నాను, ఆహానిస్తున్నాను, పరమానందం చెందుతుంది ఆ తల్లి. ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ. ఏ పరిస్థితిలో ఏముంది? ఈయన వెళ్ళే తీరు చూస్తే సృష్టికి తండ్రి ఈయన, సృష్టికి తల్లి ఆమె. కనుక ఈ తల్లిని బిడ్డలు ఏం చేస్తారు? తల్లి గుడ్లు పెడుతుంది ఒక గూట్లో. గుడ్లు పెట్టాక అవన్నీ పిల్లలకి చిన్న పిల్లలుగా మారుతాయి కొంతకాలానికి. పొదుగుతుంది తల్లి దాని మీద కూర్చొని. పొదిగినప్పుడు ఎలా ఉంటుంది? ఆ చిన్న పిల్లలకి ఆహారం కావాలి. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? వెంటనే బయటికి వెళ్ళి ఏదో చిన్న పురుగుల్లో నోట్లో పట్టుకొని వచ్చి గింజలు ఏవో తీసుకొని వచ్చి దాని నోట్లో పెడతా ఉంటుంది. చిన్న దానికి ఒక్కొక్కరు అందిస్తూ ఉంటుంది. ఒకే దానికి కుడియదు, మళ్ళీ అందరికీ అందిస్తుంది. అన్ని పిల్లలకి ఉన్నాయో అన్ని పిల్లలకు అందిస్తూ ఉంటుంది. మొదట్లో అవి రెక్కలు వచ్చి ఎగిరేంత వరకు అలా చేస్తూ ఉంటుంది తల్లి. ఇది తల్లి బాధ్యత. తండ్రి బాధ్యత ఏముంది? ఆయన తన యొక్క జీవ పదార్థాన్ని ఇవ్వడం వరకే. తర్వాత పెంచి పోషించాల్సినంతా కూడా తల్లి బాధ్యతే. తల్లి అనంతమైనటువంటి సేవకురాలు. ఆమె అంతా ఇంత కథ. ఆమె సేవలు మరువలేని. ఏ బిడ్డలు కూడా తల్లిదండ్రుల సేవలు మర్చిపోకు. తీయని జ్ఞాపికలు మర్చిపోలేంటి. బ్రహ్మొక్కటి పరబ్రహ్మముక్కటి, పరబ్రహ్మముక్కటి, బ్రహ్మముక్కటి పరబ్రహ్మముక్కటి. తందనానా పురి తందనానా బళ తందనానా బళ తందనాన బళ తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్ర అదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్ర అదియునొకటే. చండాలుడుండేటి సరిభూమి ఒకటి, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. చండాలుడుండేటి సరిభూమి ఒకటి, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. చండాలుడుండేటి సరిభూమి ఒకటి. తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందన. గోవింద గోవింద.